కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త ఏఐ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాడు. ఇది ఇలాంటి ఏఐ కాదు. దీని బ్రెయిన్ సాఫ్ట్వేర్, దీని హార్డ్వేర్ రోబోటిక్స్. అన్ని పనులు చేయగలిగే హ్యూమనాయిడ్ మనిషిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మైక్రో హార్డ్ ఏఐ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. గ్రోక్ ఏఐ మెదడులా పనిచేస్తే టెస్లా రూపొందించిన ఆప్టిమస్ రోబో ఫిజికల్ టాస్కులు చేస్తుంది. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా కోడింగ్ రాయగలదు, బిజినెస్ ఎనలిస్ట్లా విశ్లేషణ చేయగలదు, కస్టమర్ కేర్ సెంటర్లో వినియోగదారుల సందేహాలు తీర్చి సాయం చేస్తుంది, వేర్ హౌస్లో వస్తువులను ఆర్గనైజ్ చేయడం, ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్ వంటి లాజిస్టిక్స్ పనులను నిర్వర్తించగలదు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ మైక్రో హార్డ్ ప్రాజెక్ట్ ఎలిమెంటరీ స్కూల్ దశలోనే ఉంది. టెస్లా ఆప్టిమస్ రోబోని ప్రమాణకమైన పనులు చేయడం కోసం రూపొందించారు. కానీ ఇప్పుడు అదే హార్డ్వేర్ ఉపయోగించుకొని మైక్రో హార్డ్ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీస్ రోబోని తయారు చేసే అవకాశం ఉంది. ఒక్క పోలీసే కాదు, ఫ్యాక్టరీ వర్కర్లు, తాపీ మేస్త్రీలు, వ్యవసాయ కూలీలు, ఇలా ఏ పనైనా ఈ రోబోలు అలవోకగా చేయగలవు. ఓపెన్ ఏఐ, గూగుల్ జెమినీ, ఆంథ్రోపిక్ వంటి ఏఐ సంస్థలు రోజుకో కొత్త ఆటోమేషన్ టూల్తో ఐటీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో రోబోలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడే సాధనాలుగా మారతాయి. ఏఐ సాఫ్ట్వేర్లతో పోల్చుకుంటే రోబోటిక్ హార్డ్వేర్ అభివృద్ధి నెమ్మదిగా ఉంది. రోబో మెకానిక్స్లో పురోగతి సాధించిన రోజు ఇప్పుడు మనుషులు చేస్తున్న పనులన్నీ రోబోలు చేస్తాయి. ఏఐ రోబోటిక్స్ రాకతో భవిష్యత్తులో పనిచేసే పద్ధతులు మారతాయి, కానీ అసలు పనులే లేకుండా పోవని రీసెర్చర్ల అభిప్రాయం. ఫ్యూచర్లో కొత్త జాబ్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఇప్పుడున్న జాబ్స్ మాత్రం వేలు లక్షల సంఖ్యలో పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ భారీ లోన్లు తీసుకునే ట్రెండ్స్కి ఫుల్ స్టాప్ పెట్టి సేవింగ్స్ మీద దృష్టి పెట్టాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు ఎప్పటి నుంచో ఏఐ డెవలప్ చేస్తున్నా నిన్నగాక మొన్న వచ్చిన ఆంథ్రోపిక్ ఐటీ రంగాన్ని తలకిందులు చేసింది. అదేవిధంగా ఎలాన్ మస్క్ ప్రాజెక్టు కంటే ముందే ఏ చైనా కంపెనీనో, జపాన్ సంస్థలో అంతకంటే అడ్వాన్స్డ్ రోబోని డెవలప్ చేసే అవకాశము ఉంది. ఈ ఏఐ రోబోటిక్స్ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాల్సి ఉంటుంది.